Hey guys, welcome to Chinnu Manisha's Food, Fun and Family. అండ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఈ ఫోటో చూస్తుంటే. యువర్ కరెక్ట్, తాటి ఇడ్లీ చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే ఈ తాటి టెంకలు తీసుకొని అది కొంచెం వాటర్ డిప్ చేసుకుంటూ స్మూత్గా అయ్యేటట్టు ఈ తాటి టెంకల్ని మనం చేసుకోవాలండి. మీకు ఒక ఇమేజ్ పెడుతున్నాను చూడండి. ఆ ఇమేజ్లో ఎట్లయితే ఉన్నదో అట్లా స్మూత్గా అయ్యేటట్టు ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేస్ట్ని తీసుకోవాలండి. మనం ఆ ప్యూరీ వస్తుంది కదా, ఆ ప్యూరీ వచ్చిన తర్వాత అందులోకి మనం జాగరి తీసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అండ్ నెక్స్ట్ కొబ్బరి తురుము తీసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ప్యూరీలోకి మనకి స్వీట్కి సరిపడా మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోండి, లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఆ బెల్లం పౌడర్ని ఆ ప్యూరీలోకి మిక్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి తురుము ఉంది కదా, ఇది కూడా అందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. స్మూత్ పేస్ట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. అక్కడక్కడ కొబ్బరి తురుము అనేది ఏమీ కనబడకుండా, బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోతుంది అందులోనే వేశారు కాబట్టి. కంప్లీట్గా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. చూసారు కదా ఏ విధంగా అయిందో. ఇప్పుడైతే ఆ ఇడ్లీ రవ్వ వేసుకుందాం. మీకు క్వాంటిటీ తెలిసిపోతుందండి కలిపే కొద్దీ. ఆ ఇడ్లీ రవ్వను కూడా వేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. మన ఇడ్లీ బ్యాటర్ ఎట్లయితే ఉంటుందో ఇది కూడా అదే విధంగా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి కంప్లీట్గా. మీకు అది కొంచెం ఇడ్లీ రవ్వ కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. లూజ్గా అనిపిస్తుంది కదా, యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్ని అట్లా మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసేయాలి. కంప్లీట్గా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఎస్. అండ్ నెక్స్ట్ ఈ మిక్చర్ మీద మనం ఒక లిడ్ ఏదైనా మీరు దానిపైన కవర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లా వదిలేసేయాలండి. ఈ విధంగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటికి ఆయిల్ అప్లై చేయండి. దానివల్ల కింద ఇడ్లీ కొంచెం దానికి స్టిక్ అవ్వకుండా వస్తుంది, తీసుకోవడానికి ఈజీ టు రిమూవ్ అన్నమాట. అట్లా ప్లేట్స్ అన్నిటికి ఆయిల్ కొంచెం అట్లా అప్లై చేయండి. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాం కదండి. ఈ ఇడ్లీ బ్యాటర్ని ఈ విధంగా చూపించేటట్టు వీడియోలో ఉన్నట్టు ఇడ్లీ ప్లేట్స్ మీద ఆ విధంగా పెట్టుకోవాలి. మీకు ఎన్ని ఇడ్లీస్ వస్తే మీరు ఏమంటారు, మీరు చేసుకునే మిక్చర్ని బట్టి ఆ బ్యాటర్ ఎంత అయితే ఉందో అంతవరకు మీకు ఎన్ని కావాలితే అన్ని. ఇట్స్ యువర్ విష్. ఈ విధంగా ప్రతి ప్లేట్లోని పెట్టుకోండి. ఇది మళ్ళీ నేను స్పెషల్గా చెప్పవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అన్నీ ఇందులోకి వేసుకున్న తర్వాత ఇడ్లీ బౌల్ తీసుకొని, కుక్కర్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఈ ప్లేట్స్ని ఆ ఇడ్లీ బౌల్లోకి పెట్టేసేయాలండి. మనం వీడియోలో చూసారు కదా, లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే. ఇక ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చిమ్నీ కూడా ఆన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్ అట్లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవడమే. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, టేస్టీ టేస్టీ తాటి ఇడ్లీ రెడీ. మా మమ్మీ చాలా స్పెషల్గా చేస్తారు.
ఆవిడ చేతిలో ఉంటుందో ఏమో తెలియదు కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చినాయండి. చూడండి, ఫ్లిప్ చేస్తారు ఎంత స్మూత్ వచ్చినాయి అంటే. టేస్ట్ కూడా అట్లనే ఉందండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఎస్, అవర్ టేస్టీ తాటి ఇడ్లీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.